ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికీ కృప కలుగును గాక. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికీ కృప కలుగును గాక. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు ఆ బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరం నెమ్మదిగా ఉండెను. పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసం కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారు భయముతోను వణుకుతోను క్రీస్తునకు వారి శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. చివరిగా ఒక మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడి వాక్య భాగం జీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గల దేవసే, మీరు ఇచ్చిన ఒక్క ధ్యానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమించే వారందరికీ కృప కలుగును గాక అని సెలవిస్తారు తండ్రి. మేము శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించి నిన్ను మహిమపరిచి కనపరిచి నీకు మాదిరిగా నడుచుకునే శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.